పెట్టాడు. వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండం 30వ అధ్యాయము 8వ వచనము మనం చదువుతాం. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ చదువుకున్న లేఖన భాగం ద్వారా నాతో అందరితో మీరు మాట్లాడమని కృపచేయమని సహాయం చేయమని, ఈ దాసును మనోనేత్రం వెలిగించి, వినువారి మనోనేత్రం వెలిగించి ప్రభువా, నీ ఉపదేశము స్పష్టంగా గ్రహించి అర్థం చేసుకొని వాటిని లోబడుకొని కృపచేయకు సహాయం చేయమని, మహిమ ఘనత పొందమని వందనాలు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీరు చాలా శ్రద్ధగా మనసు పెట్టి దేవుని ఉపదేశములు మనము అర్థం చేసుకుంటే ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడ మనము చదువుకున్న లేఖన భాగంలో అలాగే మోషేకు దేవుడు ప్రత్యక్ష గుడారము అనే గుడారమును అలాగే నమూనాను చూపెట్టాడు. ఎలా కట్టాలో, అందులో ఎలాంటి పాత్రలు ఎక్కడెక్కడ ఉండాలో అదంతా కూడా అలాగే మోషేకు దేవుడు వివరించి చెప్పాడు. కనుక ప్రత్యక్ష గుడారంలో గురించి మీకు చాలాసార్లు చెప్పిన అవగాహన, మనం జస్ట్ ఆ నమూనా అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే 3 భాగాలుగా ఉంటుంది ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఆ ప్రత్యక్ష గుడారము దేవుని మహిమను ప్రత్యక్షపరుస్తుంది. దేని ప్రత్యక్షపరుస్తుంది? దేవుని మహిమను ప్రత్యక్షపరుస్తుంది. కనుక దేవుని ప్రభావమును, అలాగే దేవుడు ఎలాంటి వాడో అలాగే ప్రత్యక్షపరుస్తుంది. కనుక దాని పేరు ప్రత్యక్ష గుడారం. అలాగే ప్రత్యక్ష గుడారము దానికి పేరు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఇంకో కారణం, తనందు విశ్వాసం ఉంచు వారు ఎలా ఉండాలో అలాగే ఈ ప్రత్యక్ష గుడారము ప్రత్యక్షపరుస్తుంది. అలాగే మనం ఎలా ఉండాలో కూడా అలాగే ప్రత్యక్ష గుడారం ప్రత్యక్షపరుస్తుంది. అలాగే దేవుడు ఎలాంటి వాడో, దేవుని శక్తి మహిమ ప్రభావం ఎంత గొప్పదో దాన్ని వివరించడానికి కూడా అలాగే ఈ గుడారము మనకు ఉపయోగపడుతుంది. కనుక దాని పేరు ప్రత్యక్ష గుడారం పెట్టాడు. అలాగే ఈ ప్రత్యక్ష గుడారంలో ఆవరణం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అలాగే అతి పరిశుద్ధ స్థలం. ఈ ఆవరణం అనేది అలాగే ఓపెన్ గ్రౌండ్ పైన ఏముండదు, మొత్తం ఓపెన్. మనం మామూలుగా ఊళ్ళో చెప్తే కొంతమంది ఇంటి ముందు చుట్టూ గోడ కట్టి దానికి ఆవరణంలాగా కొంతమంది ఏర్పరచుకుంటారు. అలాగ ఉంటుంది అన్నమాట. ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, దాని తర్వాత ఇత్తడి లింగాలు ఉంటుంది, అందులో ఒక తీర ఏముంటుంది, మన మామూలు ఊరు భాషలో చెప్పిన ఒక పరదలాగా ఉంటుంది అన్నమాట. డోర్ కాకుండా ఏముంటుంది, ఒక తీర అంటే ఇట్లా పరదలాగా దేవుడు దానికి ఏమంటారు. ఆ పరద తీయగానే ఏమొస్తుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది. అందులో అలాగే ఇటువైపు ఏమో ప్రభు యొక్క సన్నిధి బల్లరొట్టి ఉంటుంది. దాని ఆపోజిట్గా ఏమో దీపస్తంభం, దీపవృక్షం అంటే 7 దీపాలు కూడా ఉంటాయి. అలాగే కొంచెం ముందు కాగానే ఆ పరిశుద్ధ స్థలంలో అలాగే ఏముంటుందంటే ధూప వేదిక, లేదా ధూపం వేయడానికి ఒక ధూప వేదిక అక్కడ కనపడు. ధూప పీఠం లేదా ధూప వేదిక అని ఇక్కడ పేర్లతో పిలుస్తుంది. అక్కడ ధూపం వేయాలి. ఏమని చెప్పండి? అప్పుడు ముస్లిం సోదరులు అప్పుడు వచ్చి ఇట్లా మనకు ధూపం వేస్తారు. అట్లాగే ధూపం వేయడానికి ఒక పాత్ర అక్కడ సువర్ణంతో ఉండాలి, బంగారంతో చేరిన ఒక పాత్ర అక్కడ ఉంటుంది. దాకా ధూపం వేయాలి. అలాగే అది పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అది ధూప వేదిక ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంది చెప్పండి? అది ఎక్కడ ఉంటుందంటే, అది దాటగానే ఇక్కడ ఇంకో అడ్డ తీర ఉంటుంది, 2వ తీర. ఏం తీర అది? బైబిల్లో పాత చదివినప్పుడు అడ్డ తీర అనేదంటే 2వ ప్రథమం, 2వ ఆ తీర. ఫస్ట్ ఆవరణం దాటగానే ఒక పరద, ఒక తీర ఉంటుంది. అది తీయగానే అడుగు పెట్టగానే ఏమొస్తుంది? పరిశుద్ధ స్థలము. అందులో ఏముంటుంది? ప్రభు సన్నిధి రొట్టెలు ఉంటుంది. అలాగే అందులో అలాగే దీపవృక్షం అంటే 7 దీపాలు కలిగిన ఒక వృక్షము ఉంటుంది. అలాగే అందులోనే పరిశుద్ధ స్థలంలోనే ఇంకేముంటుంది చెప్పండి? ధూప పీఠం లేదా ధూప వేదిక అనేది దేవునికి ధూపం వేయాలి. అది దాటగానే అది కాగానే ఇంకోటి
అడ్డ తీర ఉంటుంది. మరి ఏముంటుంది అంటే ఇంకో డోర్ లాగా, ఇంకో పరదలాగా, మన ఊరు భాషలో చెప్పాలంటే ఇంకో పరద ఉంటుంది అన్నమాట. దానికి తీయగానే ఏమొస్తుంది? అతి పరిశుద్ధ స్థలం. అందులో ఏముంటుంది? కరుణాపీఠం ఉంటుంది, అలాగే మోసే తర్వాత మందాసము, అందులో 2 పలకలు ఇచ్చినాయి, అహరోను కర్ర, అనుకు మన్నా ఉంటుంది. ఆ కరుణాపీఠం ఉంటుంది. అంటే కరుణాపీఠం అన్న ఇలా ఒక సింహాసనం, దేవుని కోసం కూర్చోడానికి ఒక సింహాసనం, అందులో కెరుబులు, పైనుంచి కెరుబులు ఒక చాపినట్లుగా, అది అన్న అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఒక పాత్ర. జస్ట్ అవగాహన అన్నీ వివరించడమే గంటల పడి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఏమేమి ఉంటుంది అంటే మందసం ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది, అలాగే అహరోను కర్ర, అలాగే అందులో మన్నా అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. కనుక ఇప్పుడు మనము ధూప వేదిక లేదా ధూపపీఠము గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. దీని గురించి ఆ ప్రత్యక్ష కూడా ఎన్నో పాత్రలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం దేని గురించి ధ్యానిస్తున్నాం ఈరోజు? ధూప వేదిక లేదా ధూప ఈ పీఠం గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ ధూపపీఠం అనేది ఎక్కడ ఉన్నదంటే పరిశుద్ధ స్థలంలోనే ఉన్నది. కానీ స్ట్రేట్గా అది ఎక్కడ ఉంటుందంటే అక్కడ చెప్పబడే, దయచేసి ఇక్కడ చూడండి 6వ వచనంలో, అది ఈ 30వ అధ్యాయం ప్రారంభం నుంచి దాని గురించి చెప్తున్నాడు. ఒకసారి మీరు 30వ అధ్యాయం మొదటి వచనం చూస్తే ఈ వచనాలు మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు అంతా కూడా దేని గురించి రాయబడిందంటే ఈ ధూప వేదిక గురించి. మరియు ధూపము వేయటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. కనుక దానికి ఎత్తు అంతా చెప్పాడు, అది విడిచిపెట్టింది. ఆ ధూప వేదిక ఎక్కడ ఉండాలి? ప్రత్యక్ష గుడారంలో 6వ వచనం, సాక్ష్యపు మందాసము వద్ద నుండి అడ్డతేర ఎదుట. అడ్డతేర అనే కదా ఏం గుర్తు రాలేమంటే 2వ తీర అనమాట. అర్థం ఇప్పుడు నీకు బైబిల్లో చాలాసార్లు కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఈ అతి పరిశుద్ధ స్థలం కంటే ముందు ఒక తీర ఉంటుంది. దాని తీర పేరు ఏంటి? అడ్డతీర అని రాయబడింది. మీరు ఎప్పుడు చదివినప్పుడు మరి అడ్డతీర ఇది కన్ఫ్యూజ్ కావచ్చు. అర్థమైందా? మనం ఆవరణం తర్వాత అలాగే మన పరిశుద్ధ స్థలంలో వెళ్ళక ముందు ఏమొస్తుంది? ఒక తీర వస్తుంది, అంత ఎంటర్ అవుతుంది. ఈ పరిశుద్ధ స్థలము దాటగానే ఇంకో అడ్డతీర వస్తుంది మన 2వ తీర, దానికి అడ్డతీర అంటారు. అడ్డతీర తీయగానే ఏమొస్తుంది? అతి పరిశుద్ధ స్థలం వస్తుంది. అందులో అలాగే మందాసం ఉంటుంది, అనగా శాసనముల మీద కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలను, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ఈ ధూపం వేసే పీఠను ఎక్కడ వేయాలంటే అలాగే కరుణాపీఠం ఎదుట ఎక్కడ అంటే పరిశుద్ధ స్థలంలో అక్కడ స్ట్రేట్గా చూస్తే అలాగే కరుణాపీఠం ఉంటుంది. ఆ స్ట్రేట్గా అడ్డతీర పరద ఉంటుంది, పరద తీసింది ఉండాలి. అలాగే దాని ఎదుట ఈ ధూపం ఉండాలి, ధూప వేదిక లేదా ధూప పీఠం అనేది ఉండాలి. కనుక ఆ ధూపము అలాగే ఎప్పుడు వేయాలి? ఆ పరిశుద్ధ స్థలంలో ఇంకోటి ఏమున్నది? దీపవృక్షం. దీపాలు వెలిగించిన ప్రతిసారి ఏం చేయాలి? ధూపం వేయాలి ప్రతిరోజు, ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రం అన్నాడు 7వ వచనంలో. అహరోను ప్రతిదినము ప్రొద్దుట దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. ఎప్పుడు వేయాలి? 8వ వచనంలో. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు, అంటే 7 దీపవృక్షములు ఉన్నాయి కదా, వాటిని వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. హల్లెలూయా. అహరోను వచ్చినాక ప్రధాన యాజకుడు రావాలి వాటి. కనుక సాయంత్రము అలాగే ఉదయము సాయంకాలమున వాటిని అలాగే ధూపము వేయాలి. హల్లెలూయా. అసలు ఒక్కొక్క పాత్ర, ఆ ప్రత్యక్ష కూడా ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క దానికి సూచన ఉన్న ఒక్కొక్క పాఠము, ఒక్కొక్క సత్యము దేవుడు నేర్పిస్తాడు. అసలు పాత నిబంధనలలో ఉన్న ప్రత్యక్ష గుడారము ధూపం వేయడం అనేది దేనికి సాదృశ్యము, దేనికి పోలి ఉన్నది, దేనికి పోలి ఉన్నది అనే మాట మనము బైబిల్లో చూడాలి. హల్లెలూయా. మనం ఊహించుకొని చెప్తే అది సత్యం కాదు. ఆ ధూప వేదిక, ఆ ధూపం వేయడం అనేది దేనికి సాదృశ్యము, దేనికి పోలి ఉన్నది అంటే మన బైబిల్లో చూడాలి. దానికి దావీదు భక్తుడు చెప్తాడు, ఈ ధూప వేదిక లేదా ధూపం వేయడము దేనికి అలాగే పోలిక అనేది మనము ఒక కోణంలో మనం చూద్దాం. దయచేసి 140 141వ కీర్తన 2వ వచనంలో దావీదు భక్తులు ధూపం వేయడం, ఈ ధూప వేదికని దేనికి పోలి ఉన్నది, దేనికి సాదృశ్యంగా ఉన్నది ఇక్కడ చెప్తున్నాం. 141వ కీర్తన 2వ వచనం, నా ప్రార్థన
ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాలమున నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగును గాక అన్నాడు. హల్లెలూయా. నా ప్రార్థన ఎలా ఉందంటే చెప్పండి, ధూపము వలె. అంటే పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో ఉన్న ధూపము దేంతో పోలుస్తున్నాడు? ఇక్కడ ప్రార్థనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. దేంతో చెప్పండి, ఎందుకు పోలుస్తున్నాడు? ప్రార్థన. ధూపం వేయడం అంటే పాత నిబంధన దేనికి సాదృశ్యము? ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అలాగే పాత నిబంధనలో అలాగే మనము చూసినప్పుడు ఆ ధూపము వేయాలంటే అందులో కొన్ని ద్రవ్యములు కలపాలి. ఏం కలపాలి చెప్పండి? కొన్ని ద్రవ్యాలు, అంటే దాని ఇంగ్లీష్లో పర్ఫ్యూమ్ అంటారన్నమాట. వాసన రావడానికి ద్రవ్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? పర్ఫ్యూమ్. అంటే మనం బాగా స్ప్రే కొట్టుకుంటాం తెలుస్తుంది. పర్ఫ్యూమ్ అంటే నమ్మకం వాసన రావాలి. దానికి మనకి సెంట్ అంటాం, దానికి పర్ఫ్యూమ్ అంటారు ఇంగ్లీష్లో. ద్రవ్యం అంటే బైబుల్లో ఉంటుంది. ఆ ద్రవ్యం అనే పదం దగ్గర ఇంగ్లీష్లో ఏముంటుంది? పర్ఫ్యూమ్. ఆ పర్ఫ్యూమ్ అంటే మంచి వాసన రావడానికి కొన్ని ఆ ద్రవ్యములు వాడాలని దేవుడు చెప్పాడు. ఆ ధూపం వేసేటప్పుడు నిర్గమకాండంలో మనం చూస్తే 4 రకాల ద్రవ్యములు వాడాలి. ఎన్ని రకాలు? 4 రకాల ద్రవ్యములు, వాటిని మనం వాడాలి. ఆ 30వ అధ్యాయం దయచేసి నిర్గమకాండం 30వ అధ్యాయం 34వ వచనం. ఈ ధూపం వేయడానికి 4 రకాల ద్రవ్యములు ఇక్కడ వాడమన్నాడు దేవుడు. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు పరిమళ ద్రవ్యములు అనగా, పరిమళ అంటే మంచి వాసన, పరిమళ వాసన వచ్చేటట్లుగా ఆ ద్రవ్యములను వాడాలి. అనగా ఏమేమి వాడాలి? జటమాంసి. మొదటి ఏంటిది? జటమాంసి. రెండోది గోపి చందనము. మూడోదిగా గంధపు చెక్క అని ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని, మళ్ళా స్వచ్ఛమైన ఈ సాంబ్రాణి అంటే పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఒక చెట్టు నుంచి తీస్తారు. అది పొడి పొడిగా ఉంటుంది. ఏముంటుంది? చాలా పొడి పొడి కానీ అందులో మనం నిప్పులు వేయగానే అందులో పొగ కోసం మంచి వాసన వస్తుంది. అదొక సాంబ్రాణి. అదొక అంటే మొత్తము స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకొని వాటితో ధూప ద్రవ్యములను చేయవలెను. ధూప అంటే ధూపం వేయడానికి ద్రవ్యములు, అంటే ఆ ధూపము, ఆ పొగ రావాలి. ఆ ధూపము మంచి పరిమళ వాసనగా ఉండాలి. దేవునికి పరిమళ వాసనగా ఉన్నట్లుగా ధూప ద్రవ్యములు చేయాలి. 4 రకాల ద్రవ్యములు వాడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ ధూపం దేనికి సాదృశ్యము? ప్రార్థనకు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ ధూప వేదిక, ధూపపీఠము అనేది దేనికి సాదృశ్యము? ప్రార్థనకు సాదృశ్యము. దావీదు భక్తుడు. అలాగే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో రాయబడింది, ధూప ద్రవ్యము లేదా ధూప వేదిక అనేది, ధూపం వేయడం అనేది ప్రార్థనకు సాదృశ్యము. అలాగే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం అంటారు, ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. ఏ పాత్రలు అవి? ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ అంటే బంగారంతో కలిగి పాత్రలు అన్నమాట. ఏ పాత్రలు అవి? బంగారంతో చేయబడిన పాత్రలతో. ఆ పాత్రలో ఏముంది? ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు. ఈ దర్శనంలో చూశారు. పరలోకంలో కూడా ఉంది. కనుక ఒక 24 పెద్దలు, పరలోకంలో ఉన్న 24 పెద్దలను, అలాగే వాళ్ళు ఏం పట్టుకున్నారంటే వాళ్ళు ఆ 4 జీవులను ఏం పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడింది. ఈ 4 జీవులను అలాగే సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు, వీళ్ళు గొర్రెపిల్ల ఎదుట అలాగే వాళ్ళు సాగిలి పడుతున్నారు పరలోకంలో. అయితే ఈ ధూప ద్రవ్యముతో నిండిన ఈ సువర్ణ పాత్ర దేంతో నిండి ఉన్నది? అది మరి బైబిల్లో చూడాలి. అలాగే తిరిగి అడిగిందని ఆన్సర్ చెప్పాలి. అప్పుడు మీకు వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. అల్లలేదు అంటే 24 పెద్దలు సువర్ణ పాత్రలు పట్టుకున్నారు. అందులో ఏముంది? ధూప ద్రవ్యం. అంటే ధూపం వేయడానికి కొన్ని ద్రవ్యాలు అందులో ఉండాలి. ఆ ధూప ద్రవ్యము దేవత పోలుస్తుంది. ఇక్కడ 9వ వచనంలో ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. హల్లెలూయా. ఏం చెప్పండి అది? అంటే మనం చేసే ప్రార్థనలు ఎక్కడున్నాయి? పరలోకము దేవుడు భద్రపరుస్తున్నాడు. నువ్వు చేసే కన్నీటి ప్రార్థన, నీ దుఃఖము, బాధతో చేసే ప్రతి ప్రార్థన, కన్నీరు దేవుడు
అక్కడ అలాగే దానికి సమకూరుస్తుంది. దేవునికి మహిమ. అంటే ధూపద్రవ్యము పాత నిబంధనలో ధూపం వేయడానికి ధూపద్రవ్యములు చేయవలని అన్నాడు. ఆ ధూపద్రవ్యము దేంతో పోలుస్తుంది? ఇక్కడ ప్రార్థనలకు. దేంతో పోలుస్తున్నాడు? ఆ ధూపద్రవ్యం ఏంటిది? ప్రార్థన. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో కూడా చెప్పాడు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3, 4, 2 వచనాలు. మరియు సువర్ణ దుపార్తి చేత పట్టుకొని ఉన్న మరి ఒక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ పీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడేను. ఆ దూతకి ఏమి ఇవ్వబడేను? ఏమి ఇవ్వబడని చెప్పండి? ధూప ద్రవ్యములు ఇవ్వబడేను. 4వ వచనం. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఎక్కడ చేరాను? అంటే ఆ దూత ఒక ధూప ద్రవ్యమును తీసుకున్నాడు. అలాగే ఆ బలిపీఠము ఎదురు నిలబడ్డాడు కనుక ఆ ధూపము వేయగానే ఆ ధూపములో ఆ పొగ ఎక్కడ పోయింది? దేవుని సన్నిధికి. అంటే ఇక ధూపం వేయడము దేంతో పోలుస్తున్నాడు? ప్రార్థనలతో. హల్లెలూయా. ధూపద్రవ్యమును దేంతో పోలుస్తున్నాడు? ప్రార్థన. ప్రార్థన అనేది దేవునికి చాలా పరిమళ వాసనగా ఉండాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. దేవునికి ఇష్టమైనది ఏం చెప్పండి? ప్రార్థన. మనమందరము కూడా ప్రార్థన కూడా అంత ఇష్టపడాలి. ప్రార్థన మనం ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ ధూపం వేయడము అనేది మనకు ఒక స్పష్టత వచ్చింది. ఏంటంటే ధూపం వేయడము దేనికి సాదృశ్యం? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాగే ఈ ధూపం వేయడం అనే ఈ యొక్క ఆజ్ఞని దేవుడు ఎప్పటి వరకు నియమించాడు? 30వ అధ్యాయం. ఆ 30వ అధ్యాయం మనం మిస్ కావద్దండి. ధ్యానిస్తున్నాం కనుక ఈ ధూపం అనేది ఈ కట్టడ ఈ ఆజ్ఞ అనే దేవుడు ఎప్పటి వరకు పెట్టాడు? 30వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. నిర్గమకాండము 30వ అధ్యాయము అలాగే 8వ వచనం చదవండి. మరియు సాయంకాలమందు దాని మీద ఏమి వేయవలెను? ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన. ఎప్పుడు చెప్పండి? ఒకరోజు. అది తరతరములకు నిత్యమైన కట్టడ. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఒకరోజు 2 రోజు కాదు. అది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించిన నిత్యమైన ధూపము, నిత్యమైన ఒక కట్టడ. దేవునికి స్తోత్రం కలుగును. యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. కనుక ప్రార్థన అనేది నిత్యం మీరు చేయాలి అనే పాఠం నేర్పిస్తున్నాయి ఇక్కడ. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాగైతే ధూపం వేయడానికి నిత్యమైన కట్టడగా దేవుడు నేర్పించాడు. మీరు ఒకరోజు 2 రోజులు చేసేది కాదు. ఇది నిత్యమైన ధూపము. అందుకే యేసు ప్రభు కూడా చెప్పాడు కొత్త నిబంధనలో. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 1వ వచనం ఏమన్నాడు? లూకా సువార్త, వారు విసకక నిత్యము ప్రార్థన చేయవలనని ఉపమానము చెప్పాడు. నిత్యము ప్రార్థన చేయాలి, నిత్యము ధూపము వేయాలి. కనుక ప్రార్థన అనేది నిత్యం చేయాలి. జీవితకాలం అంతా చేయాలి. ఈ లోకంలో బ్రతికినంత కాలము నిత్యం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన. పరలోకం పోయిన తర్వాత ఇక ప్రార్థన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు డైరెక్ట్ అక్కడ కలుసుకుంటాం. హల్లెలూయా. ప్రార్థన అనేది నిత్యము చేయాలి, జీవితకాలం అంతా చేయాలి. కాబట్టి దావీదు భక్తుడు మనం ఒక మాట చెప్పాను, నిత్యము చేయాలి, విసకకుండా మీరు ప్రార్థన చేయాలి. ధూపం అనేది నిత్యం ఇవ్వాలి, విసకకుండా చేయాలి. అలాగే అదే విషయాన్ని యేసు ప్రభు కూడా చెప్పాడు. కొత్త నిత్యము విసకకుండా మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ధూపం కూడా నిత్యం విసకకుండా నిత్యమైన ధూపం వేయాలి. కాబట్టి ప్రార్థన అనేది జీవిత కాలం అంతా మీరు చేయాలి అని ప్రత్యక్ష గుడారం ద్వారా మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ 115వ కీర్తన అనుకుంటా, ఒకసారి చూడండి. దావీదు భక్తుడు 100
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో తక్కువ దేవునికి స్తోత్రం కలుగుగాక. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, జీవిత కాలం అంతా నేను 116వ కీర్తన 116వ కీర్తన 2వ వచనం జరుగుతుంది. ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొర్ర పెట్టుదును. హల్లెలూయా. ఏమంటుడు దేవుడు? ఆ దావీదు ఏమంటుడు? జీవిత కాలం అంతా దేవునికి నేను మొర్ర పెడుతూనే ఉంటా, ప్రార్థన చేస్తూనే ఉంటా. హల్లెలూయా. కాబట్టి జీవిత కాలం అంతా దేవుని శక్తి, దేవుని సహాయము, దేవుని సన్నిధి నీకు దొరకాలంటే నిత్యము విసుగకుండా జీవిత కాలం అంతా ఏం చేయాలి? ప్రార్థన చేయాలని ప్రత్యక్ష గుడారం ద్వారా దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పిల్లరా, అందుకే అపోస్తలుడు కూడా అదే చెప్పారు, ఎడతెగకుండా మీరు ప్రార్థన చేయండి. ఎడతెగకుండా ప్రార్థన చేయండి అంటే కంటిన్యూగా మీరు ప్రార్థన చేయాలి. యేసు ప్రభువులో నిత్యం విసగకుండా ప్రార్థన చేయాలి. పాత నిబంధనలో ధూపం ఎప్పుడు వేయాలి? నిత్యము ధూపము వేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సౌండ్ క్లారిటీ వస్తుందా? సౌండ్ వస్తుందా? ఒకసారి చూసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలు, ఇప్పుడు ధూప వేదిక నిత్యం వేయాలి అంటే దానికి మనం దేంతో పోల్చినాము? ప్రార్థన. ధూప వేదిక ధూపం వేయడం అంటే దేంతో పోల్చిన దేవుడు? ప్రార్థన. ఈ ప్రార్థన నిత్యం వేయాలి, నిత్యము ప్రార్థన మనం చేయాలని దేవుడు చెప్తున్నాడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన నీకు విసుగు వచ్చినా సరే నువ్వు ప్రార్థన చేయాలి. అదే ప్రత్యక్ష గుడారం చెప్తున్నాడు, నిత్యమైన ఇది కట్టడ. ఇది నిత్యం మీరు ధూపం వేయాలంటే మీరు విసుగకుండా మీరు ధూపం వేస్తూనే ఉన్నారే, నిత్యము విసగకుండా మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన అది దేవుని దగ్గర చేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఈ ప్రార్థనలలో 4 కోణములలో మనం ప్రార్థన చేయాలి, లేదా ప్రార్థనలో 4 అంచెలు ఉన్నాయి. ప్రార్థనలో ఎన్ని అంచెలు ఉన్నాయి? 4. ఏం చెప్పండి? దేవునికి మనం ధూపం వేయడంలో 4 అంచెలుగా అలాగే మనము ధూపం వేయాలి. 4 ద్రవ్యములతో కలిపి మనము ధూపం వేయాలన్నాడు. ధూపం వేసేటప్పుడు ఆ ద్రవ్యములను అలాగే వాడేటప్పుడు ఎన్ని రకాల ద్రవ్యం అన్నాడు? ఎన్ని రకాలు? 4. 30 అధ్యాయం నిర్గమకాండం 30 అధ్యాయం 34వ వచనంలో మన ప్రార్థనలలో 4 అంచెలు ఉన్నాయి. ప్రార్థనలే కానీ ప్రార్థనలు 4 రకాలు లేదా 4 విధములుగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన 4 విధములుగా మనం చేయాలి. ధూపం వేయాలి, కానీ ఆ ధూపము అందులో 4 విధముల ద్రవ్యములు ఉండాలి. 4 విధములుగా మనం ప్రార్థన చేయాలి. ఇది మనం తెలుసుకోవాలి. 34వ నిర్గమకాండం 30 అధ్యాయము 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపిచందనము, గంధపు చెక్క, అలాగే స్వచ్ఛమైన సాంబ్రాణి, మొత్తం ఎన్ని రకాలు? 4 రకముల ద్రవ్యములను ఏం చేయాలి? ఈ 4 రకముల వాటిని కలిపి ఒక ధూప ద్రవ్యములను ఏం చేయాలి? తయారు చేయాలి. ప్రార్థనలో కూడా 4 విధాలు ఉన్నాయి. 4 రకముల ద్రవ్యములు ఎలాగైతే కలిపి మన ధూపం వేయాలో, ప్రార్థనలో కూడా 4 విధాలుగా మనం ప్రార్థనలే కానీ 4 విధములుగా మనం ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 4 విధముల ప్రార్థనలో 4 రకాలు లేదా ప్రార్థనలో 4 అంచెలు, 4 కోణములు, 4 విధములుగా మనం ప్రార్థన చేయాలని ఈ 4 రకముల ద్రవ్యములు దేవుడు వాడాడు. హల్లెలూయా. అక్కడ ఇక్కడ ఉండేది తిమోతికి రాసిన పత్రికలో మనకు అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికాడు. తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం అంటారు, ప్రార్థనలో 4 విధములుగా మనము ప్రార్థన చేయాలి. అందుకే ధూపం వేసేటప్పుడు 4 రకముల ద్రవ్యములతో అలాగే ధూపం వేయాలని అన్నాడు దేవుడు. తిమోతికి రాసిన 1 పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని
హెచ్చరించుచున్నారు. ఇక్కడ 4 పదాలు మనకు కనబడుతున్నాయి. ఎన్ని పదాలు? ఒకటి విజ్ఞాపన. ఏం చెప్పండి? మొదటిది విజ్ఞాపన. రెండోది ఏంటిది? రెండోది ప్రార్థన. రెండు చదవండి. హల్లెలూయా. మొదటి ఏంటిది? విజ్ఞాపన. రెండవది ప్రార్థన. మూడవదిగా యాచనలు. నాలుగవదిగా కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించారు. ప్రార్థనలలో ధూపములు ఎలాగైతే 4 విధముల ద్రవ్యము కలిపి ధూపం ఇవ్వమన్నాడో, ప్రార్థనలో ఈ 4 మనలో కనబడాలి. ఈ 4 విధములుగా మనము ప్రార్థన, ఈ 4 విషయాలు, 4 అంశాలు, 4 విధములుగా మనం దేవునికి ధూపం ఇవ్వాలి. మొట్టమొదటి విజ్ఞాపన అన్నది ఏం చెప్పండి? విజ్ఞాపన అనేది ఏంటిది చెప్పండి? అది మన కోసం చేసేదా లేకపోతే వేరే కోసం చేసేది విజ్ఞాపన? విజ్ఞాపన అనేది మన కోసం మన కోసం చేసే ప్రార్థన కాదు. విజ్ఞాపన అనేది ఇతరుల కొరకు చేసే ప్రార్థన. ఏమంటాం? విజ్ఞాపన. ఏం చేయాలి చెప్పండి? ఎవరి కోసం చేయాలి విజ్ఞాపన? నువ్వు ధూపం వేసేటప్పుడు ఎవరి కోసం ధూపం వేయాలి? నీ కోసమే కాదు. ఫస్ట్ ఏదిగా ఇతరుల గురించి, సంఘం గురించి, సేవకుల గురించి, ఇతర తెలిసిన వాళ్ళ గురించి, ప్రాంతం గురించి, కాలనీ కొరకు, కుటుంబం కొరకు, బంధువుల కొరకు, రక్షణ కొరకు, అలాగే నువ్వు ఇతరుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేసిన దానికి విజ్ఞాపన ప్రార్థన. అలాగే రెండవదిగా ప్రార్థన. ఏమని చెప్పండి? విజ్ఞాపన, దాని పక్కన ఏముంది ఇంకోటి? ప్రార్థన. ప్రార్థన అనేది నీకు వ్యక్తిగతంగా కావాల్సింది. అలాగే ప్రార్థన అంటే చెప్పండి, నీకు నీ వ్యక్తిగత నీకు ఏమో కావాలో అడగడము, అది ప్రార్థన. అలాగే మూడవదిగా యాచనలు అన్నాడు. ఏమని చెప్పండి? ఏం చెప్పండి? యాచన అంటే ఏం యాచన చేయాలి మనం? యాచన అంటే దేవునికి బతిమాలుకోవడం. ఏమిటి? దేవునికి అయ్యా విజ్ఞాపన వీరులందరి కొరకు ప్రార్థన చేశాడు. నీ కొరకు దేవునికి నీకేమవసరమో ప్రశ్న వ్యక్తిగతంగా అంశాలన్నీ దేవునికి ప్రార్థన చేశాడు. అలాగే మూడోదిగా యాచన అనేది ప్రార్థన అన్ని చేసిన తర్వాత, విజ్ఞాపన చేసిన తర్వాత ఆ ప్రార్థన ఏం కన్నా యాచనలు. ఏం చెప్పండి? యాచనలు అంటే ఏంటిది? దేవుని దగ్గర బతిమాలు. అయ్యా ఏమని చెప్పండి? అయ్యా నన్ను కనికరించయ్యా, నా ప్రార్థన ఆశ్రయించయ్యా, నాకు కావాల్సిన నీకు చెప్పానని దేవునికి బతిమాలుకోవడము, దేవునికి మనం వేడుకోవడము యాచనలు. ఏం చెప్పండి? అయ్యా నన్ను కనికరించయ్యా, అయ్యా నన్ను దయచేసుకుంటాను, నాకు కావాల్సిన నేను చెప్పాను, వాటన్నిటిని దయచు, నా విజ్ఞాపనను ఆశ్రయించాయి, అయ్యా అయ్యా కనికరించండి. దేవునికి బతిమాలుకోవడం యాచన. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అలాగే నాలుగోది ఏంటిది? కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. దేవుడు నీ ప్రార్థన విన్నందుకు, జవాబిచ్చినందుకు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు ఆ ప్రార్థనలో, ఆ ధూపంలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు చేసిన మేలును బట్టి, నీ ప్రార్థన జవాబును బట్టి ఏం చేయాలి చెప్పండి? కృతజ్ఞత. ఇప్పుడు ఇంతకుముందు ఎన్నో ప్రార్థన చేశాను, వాడు జవాబు ఇచ్చినా లేదా? దేవుడు ప్రభా ప్రాణి ప్రార్థన చేస్తే నాకు జవాబు ఇచ్చాడు, నీకు వందనాలు, కృతజ్ఞతలు చేయండి. దేవుడు చేసిన మేలును బట్టి ప్రార్థన జవాబు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ 4 అలాగే ఆ ప్రార్థనలు కనబడాలి. హల్లెలూయా. చాలా మంది దేవుడు ఇంతకుముందు ప్రార్థన జవాబు ఇచ్చినంత చేసిన మేలులన్నీ కూడా మర్చిపోతాం. అలా మర్చిపోదు. దేవుడు చేసిన ఉపకారం బట్టి మనం దేనిని మర్చిపోవద్దు, విడిచిపెట్టదు. హల్లెలూయా. అంటే ఇంతకుముందు నీకు దేవుడు ప్రార్థనలో ఏ విధంగా నీకు సాయం చేశాడో వాటిని బట్టి ఈ ప్రార్థనలో ఏం చేయాలి? గట్టి చెప్పాలి. కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. 4 విధముల ద్రవ్యములతో కలిపి ధూపం వేయాలి. నీవు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ 4 రకాలు కనబడాలి. హల్లెలూయా. ఎప్పటికీ నీ కొరకే ప్రార్థన చేసేది గొప్ప విషయం కాదు. ఇప్పుడు నీ కొరకే ప్రార్థన చేస్తావా చెప్పండి? ఇతరుల కొరకు ప్రార్థన చేయాలంటే చుట్టుపక్కల తెలిసిన స్నేహితుల గురించి, బంధువుల గురించి, సంఘం గురించి, దైవ సేవకుల కుటుంబం గురించి, అలాగే రాజుల గురించి అన్నాడు. ఏమన్నాడు? రాజుల గురించి, మా చుట్టూ ఈ ప్రాంత అధికారుల గురించి మనం ప్రార్థన చేస్తే వారు ప్రార్థన వారి హృదయానికి మారుస్తుంది, మంచి పరిపాలన చేస్తారు, మన క్షేమం కలుగుతుంది, దేవుని స్వార్థ విస్తరిస్తుంది. ఇవన్నీ ఇతరుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ గురించే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు. అది దేవునికి పరిమళ వాసనగా ఉండదు. ఎప్పుడు నీ గురించే ప్రార్థన చేస్తే దేవునికి పరిమళ వాసనగా ఈ ప్రార్థన ఉండదు. మన గురించి మనం అందరూ చేసుకుంటాం, కానీ ఇతరుల గురించి చేస్తున్నామా?
సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఈ చుట్టుపక్కల కాలనీ కొరకు, ఈ ప్రాంతం కొరకు, తెలిసిన వాళ్ళకు, ఈ సరాసరి ప్రాంతం కొరకు, మన సంఘం కొరకు, అధికారుల కొరకు, తెలిసిన వారు ఎంతోమంది నశించిపోతున్న వారు, నరకని పోతున్న వారు, కొంతమంది రక్షణ పొందిన దేవునికి రాకుండా దూరం ఉన్న వారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తే దేవునికి ఇది పరిమళ వాసనగా, గమగమ వారే మంచి వాసనగా, సువాసనగా ఆ ప్రార్థన ఉంటుంది. అదే కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? ఇతరుల గురించి ఏం చేయాలి? ప్రార్థన. ఇక్కడే కాదు, ఇంటికి పోయినాక అల్లెల్లి. అప్పుడు దేవుడిని ఇష్టపడుతుంది ప్రార్థన. చాలా సంతోషించాలి. దేవుడు మన గురించి మనం చేసిన సాధనం అవుతుంది. ఇతరుల గురించి కూడా ప్రార్థన చేయాలి. అలాగే నీ గురించి నీకేం అవసరమో, ఏం పొదగ ఉన్నదో, ఏ విధంగా దేవునికి సహాయం చేయాలో దాని గురించి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన అన్ని చేసిన తర్వాత, విజ్ఞాపన చేసిన తర్వాత, అయ్యా నాకు కావలసినన్ని నీకు తెలియపరిచినయ్యా, స్వీకరించయ్యా, దయచేసిన వాటిని సాధించిన వాటిని దయచేయడం, దేవునికి బతిమాలుకోవడం, దేవుని కనికరం పొందకూడదు. ఆ ప్రార్థన కనికరించమని తగ్గిన మనసు, దీన మనసుతో మనం ప్రార్థన చేయాలి, బతిమాలుకోవాలి. అది యాచనలు అనమాట. అదే మనం దేవుని ప్రార్థన చేసిన ఆమెని పారిపోతుంది. దేవుని నిర్ణయంలో చెప్పండి, తగ్గించుకొని రావాలి. బతిమాలుకుంటున్నావు, కనికరించు, దయచుకోయ్యా, నాకు కావాల్సినన్నీ నేను తెలియజెప్పానయ్యా, వాటిని కనికరించు, దయచుకో అని నువ్వు అలాగే బతిమాలుతున్నావు అంటే దానికి యాచనలు చేస్తున్నాను అర్థం. అలాగే ఆ తగ్గింపు, ఆ బతిమాలనం అనేది దేవుని దగ్గర ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. చేస్తున్నావా? మామూలుగా చేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, తండ్రి ఆమె అయిపోయింది. బతిమాలుతున్నావా? దయచుపోయ్యా, కనికరించాగా మనము యాచనలు చేస్తున్నాం. మన ప్రార్థనకు జవాబు రావడం లేదంటే మనమే తప్పు ఉంటుంది. దేవుని ఆశీర్వాదం రాకపోవడం కారణం మనమే తప్పు. మనం ఏదో మనం బైబిల్ చదవము, దేవునికి అర్థం చేసుకోము, అలాగో చేయము, అలాగో ఆశీర్వాదము. నీ ప్రార్థన సుగంధ ద్రవ్యములాగా, పరిమళ ద్రవ్యములాగా, దేవుని కమకమలాడే వాసనలాగా సంతోషించే నీ ప్రార్థన ఉండాలంటే నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవునికి సంతోషం. నీ గురించి చేసుకోవాలి, ఇతరుల గురించి చేయాలి, ఆ ప్రార్థనలో బతిమాలుకోవాలి. ఇంతమందిని దేవుడు చేసిన మేలును బట్టి, ప్రార్థనకు జవాబు ఇచ్చిన దానిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చెల్లిస్తామా? రోజు ప్రార్థన చేస్తాం, కానీ ఇంతమంది చేసిన అన్ని మంచి ఒక్కసారి శోధిస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంతమందిని ఏమేమి మేలు చేశాడు వాటన్నిటిని బట్టి ఏం చేయాలి? దేవునికి ఆ ప్రార్థనలో శుద్ధి ఉండాలి. అది దేవునికి పరిమాణ ద్రవ్యంలాగా ఉంటుంది. ఈ 4 రకాలుగా, అలాగే ఈ 4 కోణాలు, 4 విధములుగా నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే 4 విధముల ద్రవ్యములు దేవుడు తీసుకున్నాడు. దేవుని శుద్ధి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, అలాగే నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మనం ఎలా చేయాలి? ఎలా ఉంటే దేవుడు మన యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి దేవుని సన్నిధికి చేర్చుకుంటాడు అనే అంశాన్ని మనము ధ్యానించడం చాలా అవసరం. విజ్ఞాపన చేశాం, ప్రార్థన చేస్తూ, యాచన చేస్తున్న కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, దేవునికి చాలా సంతోషం. అయితే ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ఇంకో కారణం ఉన్నది. దయచేసి దేవుడు ఇక్కడ సామెతల గ్రంథము, నీ ప్రార్థనకు జవాబు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. ఎక్కడ చేరాలి? నీ విజ్ఞాపన, వ్యక్తిత్వ గురించిన నీ పర్సనల్గా చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలంటే, అలాగే నువ్వు ఎలా ఉంటే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుని సన్నిధికి ఆ ప్రార్థన చేరుతుంది. దేవునికి ప్రీతికరమైన ప్రార్థన ఏమిటో అలాగే దేవుడు అక్కడక్కడ వచనాలలో, వాక్యంలో దేవుడు రాయించాడు. ఆ విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథము, నీ ప్రార్థనకు దేవుడు అంగీకరించాలంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. దయచేసి 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం చూడండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు ఏములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏంటి చెప్పండి? అంటే నువ్వు యథార్థంగా ప్రార్థన చేయాలి. నీ హృదయం యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? నువ్వు యథార్థంగా ప్రతి విషయం యథార్థంగా ప్రవర్తిస్తే, నీ ప్రార్థన దేవుడు చేస్తే దేవుడు దానికి అంగీకరిస్తాడు. హల్లెలూయా. దావీదు గురించి మనం చాలాసార్లు ధ్యానించాం. దావీదు గురించి ఏం సెలవిస్తుంది బైబిల్? దావీదు యథార్థ భక్తుడు, యథార్థంగా
ప్రవర్తించాలి. కీర్తనలో ఒకసారి చూద్దాం. కీర్తనలు 26వ కీర్తనలో మొదటి వచనంలో దావీదు దేవునికి తెలియపరుస్తున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అన్నాడు. ఎంత ధైర్యం తిన్నాడు. నేను యథార్థంగా ప్రతి విషయంలో యథార్థంగానే ప్రవర్తిస్తున్నాయ్యా, నాకు తీర్పు తీర్చు అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి, నీ ప్రార్థన బట్టి ఆనందించాలి. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలి చెప్పండి? యథార్థంగా నీ జీవితం యథార్థంగా ఉండాలి, నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి, హృదయము యథార్థంగా ఉండాలి. ఆ యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తున్నావా? నీ హృదయం యథార్థంగా ఉన్నదా? హృదయం యథార్థంగా లేనిది, యథార్థంగా నీ ప్రవర్తన లేనిది నీ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బట్టి దేవుడు సంతోషిస్తాడా? నీ ప్రార్థన అంగీకరిస్తాడు. కాబట్టి పుల్లారా, నీ ప్రార్థన దేవుని సన్నిధికి నీ విజ్ఞాపన, నీ ప్రార్థనలు ఆ ధూపము అక్కడ చేరాలంటే నీ హృదయం యథార్థంగా ఉండాలి. దేవుని దృష్టికి నీ ప్రవర్తన యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యథార్థంగా లేక మన దేవుని వ్యతిరేకంగా మనం ప్రవర్తించిన ప్రార్థన ఆలకించమంటే దేవుడు దాన్ని అంగీకరించు. దయచేసి అక్కడ మనము ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తే ఇంకో నేను విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 29వ వచనం, భక్తిహీనులకు యెహోవా దురస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించాడు. ఇంతకుముందు ఏం చదువుకున్నాం మనము? యథార్థవంతులకు ప్రార్థన అంటే నీ దేవుని దృష్టి హృదయం యథార్థంగా, నీ ప్రవర్తన యథార్థంగా ఉంటే ఆ హృదయంతో ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బట్టి ఆనందిస్తుంది, ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అలాగే రెండో విషయం చెప్తాను, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే నువ్వు ఎవరే ఉండాలి? నీతిమంతుడు. ఇక నీతిమంతుడు ఆపోజిట్గా ఎవరు చెప్పాడు? భక్తిహీనుడు. ఈ భక్తిని హీనులు అంటే ఎవరో మనకు అర్థమైనప్పుడు నీతిమంతులు అంటే ఎవరో అర్థమవుతుంది. 28వ వచనం చూడండి, ఈ భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును అన్నాడు. ఏమన్నాడు? సామెతల గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనంలో 2వ భాగం సగభాగం చదువుతున్నాడు. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. దానికి ఆపోజిట్ ఎవరు? భక్తిహీనులకు ఆపోజిట్ ఎవరు పేరు చెప్తున్నాడు? నీతిమంతుడు. భక్తిహీనులు చెడ్డ మాటలు మాట్లాడితే నీతిమంతులు ఎలా మాట్లాడతారు? పవిత్రమైన మాటలు, క్షేమం కలిగించే మాటలు మాట్లాడతారు. అంటే భక్తిహీనులు చెడు కార్యము చేస్తారు, చెడు మాటలు మాట్లాడతారు. నీతిమంతులు చెడ్డగా మాట్లాడరు, చెడు కార్యము చేయరు. అంటే నువ్వు చెడు మాటలు మాట్లాడతావు, అలాగే నువ్వు పాపము చేస్తూ ప్రభువాన్ని ఆశీర్వదించమంటే ఎలా ఆశీర్వదిస్తుంది? ఆ చెడుతనం తొలగించుకో, ఆ పాపం ఏమిటో తొలగించుకో, సరి చేసుకో. నీ ప్రార్థన అడ్డం రావద్దు. ప్రార్థన గడ్డము నీ చెడ్డ మాటలు వస్తాయి, ప్రార్థన గడ్డము నీ పాపం అడ్డం వస్తుంది. కాబట్టి మరి ఇష్టానుసారంగా నేను బతుకుతాను, ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను ప్రభువా, కానీ నీ ఆశీర్వాదం నాకు కావాలంటే దేవుడు ఇస్తాడా? దేవుడు నీకు ఎందుకు రక్షించాడు చెప్పండి? ఎందుకు వేసే మన ప్రాణం పెట్టాడు? మనందరూ కూడా పరిశుద్ధుల గుడ్డకి ఆయన మన కొరకు పిలిచాడు. పరిశుద్ధులుగా చేయడానికే, పరిశుద్ధంగా నడుచుకోవడానికి, నీతిగా న్యాయంగా యథార్థంగా నడుచుకోవడానికి మనందరినీ ప్రాణం పెట్టి విలువ పెట్టి కొన్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య నామమున రక్షణ పొందిన తర్వాత యథార్థంగా ఉండను, చెడ్డ మాటలు పలుకుతాను, పాపము చేస్తాం, చెడుతనం చేస్తాం, అయినా నా ప్రార్థన ఆలోచించాను. నేను చెప్పినట్టు చేయాలంటే దేవుడు చేస్తున్నాను. దేవుడికి మనం ఉల్టా చెప్పేంత సాయి మనకుందా? ఒక కుండ కుమ్మరి ఒక కుండని చేస్తుంటే ఆ కుండ అన్నట్టు, ఓ కుమ్మరి నీవు నన్ను అలాగ చేయడం నాకు నచ్చడం లేదు, ఈ షేప్ మార్చున్నదా? ఏమన్నా కుండ ఏమన్నా ఇట్లాగే ఒక డిజైన్ చేస్తున్నావు, ఒక షేప్ లేదు, ఈ షేప్ నాకు నచ్చడం లేదు, ఏ రకంగా చేయమంటే ఆ కుమ్మరి చేస్తాడా? అప్పుడు కుమ్మరి ఏమంటాడు? నోరు మూసుకొని నేను చెప్పినట్టు ఫాలో కావాలి, ఎందుకంటే నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నేను పిసికేస్తే నీ షేప్ ఉండదు, ఏముండదు. ఉంటుందా చెప్పండి?
కుమ్మరిలో కొంచెం తేడా కొంచెం కొమ్ము వచ్చి కొట్టడం ఆ కుండకి ఏమైనా షేప్ ఉంటుందా? షేప్ ఉండదు. ఇది ఆ రకం ఉంది, ఏ రకం. అట్లాగే మనం ఎవరి చేతిలో ఉన్నాం చెప్పండి? దేవుడు మనకు అనుకుంటే ఉంటుందో చెప్పండి? అంటే ఆయన కనికరం గల దేవుడు, కృపగల దేవుడు కానీ చెప్తున్నా ఆ దేవుడికి మనం భయపడాలంటుంది. ఆయనకే ఉల్టా చెప్పేది సాయం మనకు ఉన్నదా? ఏ కుండైనా కుమ్మరి ఎట్లా ఎందుకు చేసాము, అట్లా ఎందుకు చేసాము, నా జీవితం అట్లా ఎందుకు, నా పరిస్థితి ఎట్లా ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, శ్రమలు ఎందుకు అని దేవుడికి ఉల్టా చెప్తుంది ఎప్పుడు కుండ? చెప్పలేదు. లేదు, దేవునికి సృష్టికర్తగా మనం ఏం చేయాలి? భయపడాలి. మనలో ఏం తప్పు ఉన్నదో, మనలో ఏం లోపం ఉందో, ఏ విషయంలో దేవునికి గాయపరుస్తున్నాను, ఏ విషయంలో దేవుని మీద నడుచుకుంటున్నాను అని మనం చూసుకోవాలి. అల్లెలి మనలో లోపాలు ఉంటాయి. అల్లెలి మనలో ఏ తప్పు కనబడకపోతే, ఏ లోపం కనబడకపోయినా కొన్ని శ్రమలు, కొన్ని కష్టాల్లో దేవుడు అనుమతించాడంటే గొప్పగా దేవుడు హెచ్చించబోతున్నాడే అర్థం. అల్లెలి గొప్పగా దేవుడు దీవించబోతున్నాడే అర్థం. దేవునికి మహిమ కలగదు. అల్లెలి నేను చాలాసార్లు సాక్ష్యం చెప్పాను. నేను కొత్తగా రక్షణ పొందినప్పుడు, రక్షణ ప్రారంభంలో, అలాగే నాకు రెండు వచ్చిన అప్పులు, ఈ నిందలు, అవమానము, కుటుంబాలు, ఊరోళ్ళు, బంధువులు, అక్కలు, బావలు అందరూ వ్యతిరేకం. ఎంత ప్రార్థన చేసినా ఈ వ్యతిరేకత పోదు, ఈ కష్టాలు పోవడం లేదు. ఏమో తప్పు చేశానంటే లేదు, నేను ఎప్పుడు ప్రార్థననే ఉన్నాను, బైబిల్ చదువుతూనే ఉన్నాను, అలాగే దేవునికి దశభాగం కూడా ఇచ్చాడు. కనుక అయినా ఆ శ్రమలు 2 సంవత్సరాలు అట్లాగే ఉంచాడు. దేవుడు తీసివేయలేదు. ఎందుకు పోలేదు? ఎందుకు పోలేదంటే ఈ శ్రమల ద్వారా నన్ను ప్రార్థన పరులుగా చేయాలి, ఈ శ్రమల ద్వారా పరిశుద్ధాత్మతో నింపాలి, ఈ శ్రమల ద్వారా నేను ధైర్యవంతులుగా చేయాలి, ఈ శ్రమల ద్వారా అనేక మాదిగరంగా నేను ఉండాలి, ఈ శ్రమల ద్వారా దేవుడు నేను కనెక్ట్ కావాలని ఆ శ్రమల ద్వారా బాగా చెప్పింది దేవుడు. హల్లెలూయా. ఆ శ్రమను ప్రార్థన చేసి దేవుడు వినలేదు, ఏ పొరపాటు చేయలేదు, పాపం చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకు చేస్తున్నాడో దేవుడు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది ఎందుకంటే నాకు గొప్పగా ఆత్మీయ జీవితంలో ఒక టాప్ లెవెల్లో దేవుడు దీవించడానికి, గొప్పగా హెచ్చించడానికి ఈ అవమానము, శ్రమలు, గాయాలు అవసరం. హల్లెలూయా. అప్పుడు నా హృదయం చెప్పిండు, అభిషేకించాడు, దేవునికి ప్రార్థన చేయడం నేర్పించాడు, దేవుని స్వరమినే విధంగా దేవుడు నేర్పించాడు, దేవుని చూసే విధంగా, దేవుని స్వరమినే విధంగా, దేవుని శక్తిని అనుభవించే విధంగా, దేవుని రుచి చేసే విధంగా ఎన్నో రకాలుగా దేవుడు నాకు ఆ శ్రమలో చేశాడు. ఆ శ్రమ, ఆ పునాది ఇప్పుడు దాకా అట్లాగే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని రుచి చూసి ఎరిగి తిని తాగుతున్నాడు. దేవునికి రుచి చూసి నేను ఎరిగాను కనుక ఎన్ని శ్రమలు వచ్చినా నాకు కదలడం కష్టం. హల్లెలూయా. కాబట్టి ఈ యజమానులో కొంతమంది సోదరులు ఆ తెలియక వాళ్ళు మనం ద్వేషిస్తున్నారు, అపార్థం చేసుకున్నారు. హల్లెలూయా. నిజమనేది, సత్యమనేది కాలము సమాధానం చెప్తే తొందరలో చెప్తారు. హల్లెలూయా. ఆ టైం కూడా దగ్గర వచ్చేసి దేవునికి స్తుతి కలుగుతుంది కాదు. ఎంతమంది మనం అపార్థం చేసుకున్నారు, ఎంతమంది మనం ద్వేషించారు, ఎంతమంది ముందు విలువ మాట మీద తిట్టారు, వాళ్ళందరూ అలాగే తెలుసుకునే రోజు రాబోతుంది. మీరే కరెక్ట్ అయ్యారు, నేనే రాను, నేను మోసపోయాము, మా కళ్ళకు సాధారణ గుడితను కలగజేశాడు, క్షమాపణలు అడిగే రోజులు త్వరగా రాబోతుంది. దేవునికి స్తుతి కలగదు. హల్లెలూయా. కానీ మనం మాత్రం కదలకుండా నడుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ శ్రమ చూశాను, ఇండియాలో అవమానం అంతా చూశాను నేను. ఎందుకంటే దేవుని గురించి చూశాను కనుక ఈ సిచ్యువేషన్లో దేవుడు ఎలా ఆశీర్వదించి నాకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన ప్రార్థన జవాబు రావడం లేదంటే మన లోపాలు చూసుకోవాలి. మన లోపాలు ఉంది. లోపాలు ఏమి ఎంత వాక్యంలో పరిశీలించినా ఇందులో ఏ లోపాలు తప్పులు కనబడలేదు అనుకోండి అంటే అది ఏం అర్థం చేసుకోవాలి? నాకు మేలు చేయడానికి ఇవన్నీ నాకు అనుమతించాడు, దేవుడు గొప్ప మేలు చేయబోతున్నామని. హల్లెలూయా. హల్లెలూయా. కానీ శ్రమల ద్వారా దేవుడు మేలు చేశాడు తప్ప కీడు చేయడు. మరి దేవుడు కీడు చేసే దేవుడు కాదు. నీకు తెలియదు, నీ జీవితంలో ఒక సంకల్పం ఉంటుంది, నీ పట్ల ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం నెరవేర్చాలంటే కొన్నిసార్లు గాయాలు, శ్రమలు, అవమానం అన్నీ నీకు మంచిగా గొప్పగా హెచ్చించడానికి దేని కొరకు చెప్పండి? ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి, హెచ్చించాలి, ముందు ఏమవసరం చెప్పండి? శ్రమలు, గాయాలు, బాధలు అవసరం. ఏమి లేకుండా సడన్గా నీకు గొప్పగా ఆశీర్వదించాడు అనుకోండి, మన గర్విష్ఠుడు అవుతాం. ఏమైపోతాం? గర్విష్ఠుడు. అన్ని గాయము పొందుతూ పైకి వచ్చినానుకో, పైకి వచ్చినా సరే ఇంతకుముందు పొందిన గాయాలు నీకు గుర్తొస్తుంది. గర్విష్ఠుడు కాకుండా మన గర్వమును, అహంకారము, శ్రమల ద్వారా దేవుడు మొత్తం నాశనం చేస్తాడు. దేనికి మహిమ కలుగుతుంది. అదే శ్రమల ద్వారా మనకు మేలవుతుంది, శ్రమల ద్వారా దేవుడు మేలే చేస్తాడు. శ్రమలలో వచ్చినంటే గొప్పగా దేవుడు హెచ్చించడానికి దేనికి మహిమ కలుగుతుంది. అదే కాబట్టి శ్రమలు 2 రకాలు. ఒకరేమో మనం పాపం చేసి, తప్పులు చేసి శిక్ష తీసుకోవడం, అదే ఒక శ్రమలే. రెండవది ఏ తప్పు చేయకపోయినా నీతిగా బతికినా సరే శ్రమలు వస్తున్నాయంటే దేవుడు నీకు ఆత్మీయ జీవితంలో నీకు ఉన్నతంగా దీవించబోతున్నాడు, ఈ లోకంలో నీకు దేవుడు గొప్పగా హెచ్చించబోతున్నాడు అని అర్థం. హల్లెలూయా. కనుక పిల్లలారా, దేవుడిని ప్రార్థన వినాలంటే
ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే నేను చెడుతనమును చెడ్డ మాటలను దూరం చేసుకోవాలంటే పరిశుద్ధత కనబడాలి. అలాగే ఎలా కనబడి చెప్పండి. రెండోదిగా ఒక మాటలో చెప్పాలంటే పవిత్రమైన హృదయముతో నువ్వు ప్రార్థన చేయాలన్నమాట. నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తారంటే ఆ నీతిమంతుల హృదయము పవిత్రంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒకసారి చూడండి, తీతుకు రాసిన పత్రికలు ఉంటాడు. తీతుకు రాసిన పత్రికలో ఈ నీతిమంతుల ప్రార్థన ఎందుకు వింటాడు అంటే, భక్తిలో ప్రార్థన ఎందుకు వినడు దేవుడు అంటే, భక్తిలో చెడ్డ మాటలు మాట్లాడతారు, పాపమందు ఆనందిస్తారు, హృదయం అంతా అపవిత్రం చేసుకుంటారు. ఒక మాట రాయబడింది, పవిత్ర హృదయముతో ప్రార్థన చేయాలని ఒక మాట మనకు కనబడుతుంది. ఒకసారి తిమోతి రాసిన పత్రిక తిరుపతిలో ఒక మాట నాకు జ్ఞాపకం రావడం లేదు, కానీ అందులో పవిత్ర హృదయముతో మనం ప్రార్థన చేయాలనే మాట అలాగే రాయబడి ఉంది. సరే, మొదటి తిమోతి రాసిన పత్రిక చూడకు సార్. రెండవ తిమోతి 2వ అధ్యాయము 22వ వచనం. ఓకే, రైట్, దొరికింది. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీవు యవనించిన నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వింటాము. ప్రభువునకు ప్రార్థన చేయవాలి. ఎలా చేయాలి ప్రార్థన? పవిత్ర హృదయులై, అంటే పాపానికి నేను దూరం ఉండాలి. పాపం చేస్తూ ఉండి, చెడ్డ మాటలు పలుకుతూ ఉండి, నా ప్రార్థన ఆలకించు ప్రభువా అంటే ఇట్లా దేవుడు అసహించుకుంటాడు. చెడుతనం అంతా విసర్జించి, చెడుతనము అసహించుకొని, హృదయమును పవిత్రపరచుకొని నువ్వు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుని సన్నిధికి ఆ ప్రార్థన జరుగుతుంది. కానీ పుల్లారా, మొట్టమొదటిగా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే మొదటి ఉన్నది యథార్థ హృదయం, యథార్థ జీవితం అనుకుంటారు. రెండవదిగా పవిత్ర హృదయం. ఏ హృదయం చెప్పండి? నీతిమంతుల ప్రార్థన అంగీకరించినంటే నీతిమంతుల హృదయము పవిత్ర హృదయం. అలాగే మూడవదిగా, దయచేసి చూడండి, మూడవదిగా నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మూడవదిగా కీర్తనలో అలాగే దేవుడు చెప్పాడు, నూట 45వ కీర్తన 145వ కీర్తన 18వ వచనం చదవండి. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉన్నాడు అంటే వాళ్ళ ప్రార్థన వింటాడు. నిజముగా అంటే అర్థం ఏంటిది అంటే, కొంతమంది ఈ గుంపులో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి అనే వేషధారణ ప్రార్థన చేస్తే ప్రార్థన అంగీకరించదు. నిజముగా అంటే హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. నిజముగా ప్రార్థన చేయడం అంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. చాలాసార్లు అందరూ చేస్తారు కాబట్టి నేను కూడా చేస్తున్నా, పొద్దున్నే చేయాలి కాబట్టి ఏదో కూడా చేస్తారు కదా. ఆ ప్రార్థన హృదయపూర్వకంగా నిజముగా దేవునికి మొరపెడితే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఉచితంగా మనము వేషధారులుగా మనసులు కనపడాలని కానీ, అందరు ఉన్నారు కాబట్టి నేను చేయాలి కాబట్టి, అందరూ చేస్తారు కాబట్టి నేను చేయాలి కాబట్టి కాదు. ఆ ప్రార్థన ఏదైతే హృదయపూర్వకముగా నిజముగా నువ్వు ప్రార్థన చేస్తే, మొరపెడితే దేవుడిని ప్రార్థనను అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దానికి 119వ కీర్తనలో 145వ వచనంలో ఇంకా స్పష్టం ఇదే నిజముగా ప్రార్థన చేయడం అంటే అక్కడ చెప్తాడు దావీదు భక్తుడు. 145వ వచనం, 119వ కీర్తన 119వ కీర్తన
145వ వచనం, యెహోవా హృదయపూర్వకముగా నేను మొర్ర పెట్టించున్నాను. హల్లెలూయా. ఎలా మొర్ర పెడుతున్నాడు ఆయన అంటే హృదయపూర్వకంగా కాకుండా మామూలుగా ప్రార్థన చేస్తే అది ప్రార్థనలో శక్తి ఉండదు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. పట్టుదలతో ప్రార్థన చేయాలి. హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏమర్థమైందంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం అంటే దేవుడు అనుకుంటాడు ఈ ఆశీర్వాదమైన తప్పకుండా కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి తప్పకుండా నేను కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. నీకే అడుగుతున్న దాని మీద నీకే ఆసక్తి లేకపోతే, నీకే సీరియస్ లేదు అనుకోండి, దేవుడు కూడా సీరియస్గా పట్టించుకో. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ హృదయపూర్వకంగా నిజముగా మొర్ర పెట్టడము లేదు. మామూలుగా చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాం అంటే ఆ ప్రార్థనలో శక్తి ఉండదు. అంగీకరించు. నిజముగా తప్పకుండా ఈ ఆశీర్వాదం కావాలి, తప్పకుండా ఈ మేలు కావాలి ప్రభువా, తప్పకుండా నేను ఆత్మీయ బలపడాలి, తప్పకుండా ప్రార్థన శక్తి కావాలి, తప్పకుండా కృపవరాలు కావాలి, తప్పకుండా నా ద్వారా కొంతమంది ఆత్మ రక్షణ పొందాలి, తప్పకుండా నా ద్వారా అలాగే కొంతమంది కుటుంబాలు దేవునితో నడిపించబడాలని అలాగే నువ్వు అడిగితే, హృదయపూర్వకంగా నిజంగానే అడిగితే, ఆసక్తితో అడిగితే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? ప్రార్థన జవాబు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగుతాడు. అలాగే మూడవదిగా చెప్పాను నేను, దేవునికి హృదయపూర్వకంగా నిజముగా మనము ప్రార్థన చేయాలి. దేవునికి శుద్ధి కలుగుతాడు. హల్లెలూయా. ఈ మూడు విషయాలు చెప్పాను నేను. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే నీ బ్రతుకుని హృదయము యథార్థంగా ఉన్నది లేదో చూసుకోవాలి, సరి చేసుకోవాలి. రెండవదిగా మన చెడ్డ మాటలు కానీ చెడు పాపం కానీ మనం ఉండడానికి వీలు లేదు. అప్పుడు నీ ప్రార్థన దేవుడు త్వరగా అంగీకరిస్తాడు. మూడవదిగా నువ్వు చేసే ప్రార్థన ఏదో వంతుగా చేయాలి కాబట్టి కాకుండా హృదయపూర్వకముగా నిజముగానే దేవునికి మొర పెట్టాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మూడు లక్షణాలు నీలో ఉంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ ధూపము దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. నువ్వు కన్నీటి కాల్సిన అంటే అర్థం ఏంటిది? నిజంగానే ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏడుచుకుంటూ బాధపడుతూ ప్రార్థన చేస్తున్నావు అంటే నిజంగానే దేవునికి మొరపెడుతున్నావు. అయితే నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక పిల్లల ఈ ప్రార్థన జీవితాన్ని మనము నిత్యము కొనసాగించాలి. దావిదిలాగా జీవితకాలం అంతా ప్రార్థన చేయాలి. యేసయ్య చెప్పినప్పుడు నిత్యము విసగకుండా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు దిగి వస్తున్నాడు, సాయం చేస్తుంటాడు, దీవిస్తుంటాడు, బలపరుస్తూనే ఉంటాడు, ఆదరిస్తూనే ఉంటాడు. కానీ ప్రార్థన మానేస్తే దేవుని ఆశీర్వాదం అన్నీ అయిపోతుంది. దేవుని ఆశీర్వాదము దేవుని సాయమును పొందకుండా అడ్డగించేది మనమే, మన చేతుల్లోనే ఉన్నది. ప్రార్థన చేస్తే అవన్నీ దిగి వస్తాయి, అలాగే ప్రార్థన ఆపేస్తే అవన్నీ అయిపోతాయి. నీ చేతుల్లో ఉంది. దేవునికి దీవించడానికి, దేవునికి ఆశీర్వదించడానికి, దేవునికి సహాయం చేయడానికి, దేవుని శక్తిని మహిమ ప్రభావాన్ని చూడడానికి అది నీ చేతుల్లో ఉంది. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే మరి ఎన్నో ఆశీర్వాదం కోరుకుంటాం. అందుకే జీవిత కాలం అంతా విసుగు వచ్చినా సరే ఇంకా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేస్తున్నాం అంటే అర్థం ఏంటిది? ఉపవాసం ఎందుకు ఉంటున్నామంటే నిజముగా మేము బుర్ర పెడుతున్నామంటే దానికి రుజువు ఏంటిది? ఉపవాసం. హల్లెలూయా. ఏడుచుకుంటా ప్రార్థన చేస్తున్నాం అంటే తప్పకుండా ఈ ఆశీర్వాదం నాకు కావాలని అన్నాడు. ఉపవాసంతో చేస్తున్నామంటే ఏం ప్రార్థన అది? నిజముగానే మొర పెడుతున్నాను అర్థం. నిజముగా ఈ ఆశీర్వాదం నాకు కావాలి, నిజముగానే మనం హృదయపూర్వకంగానే మనం ప్రార్థన చేస్తున్నాము. దానికి రుజువే మనం ఉపవాస ప్రార్థన. ఆకులు చంపుకుంటున్నాము, అన్నం తినడం లేదంటే అర్థం ఏంటిది? నిజంగానే అది తప్పకుండా ఆశీర్వాదం కాదు. ఏదైతే అడుగుతున్నామో అది నిజంగానే హృదయపూర్వకంగానే అడుగుతున్నామని దానికి రుజువే ఉపవాస ప్రార్థన. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థన ఎంత ఎక్కువగా చేస్తే అంత మనకు ఆశీర్వాదం పొందుతాం. ఉపవాస ప్రార్థనలో సాధారణంగా ప్రార్థన చేసే దానికంటే ఉపవాస ప్రార్థన గొప్ప శక్తి ఉన్నది. దేవుడితోగా ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి మహిమ కలుగుతాడు. హల్లెలూయా. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ధూపం అనేది నిత్యము ధూపం చేయాలి. అంటే ప్రార్థన ఎప్పుడు చేయాలి చెప్పండి? నిత్యము జీవితకాలం అంతా ధూపం వేయాలంటే నిత్యము మనం జీవితకాలం అంతా ప్రార్థన జీవితాన్ని నువ్వు ఆపొద్దు. జ్ఞాపకం చేసుకో. ఆపేస్తే నీ ఆశీర్వాదం అయిపోతుంది. ప్రార్థన జీవితం కొనసాగించండి. రెండవదిగా ఆ ప్రార్థనలో ఏముండాలి? విజ్ఞాపనలు ఇతరుల గురించి చేసే ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతాన్ని గురించి చేయాలి. దేవునికి యాచనలను బతిమాలుకొని కనికరించమని ఆ యాచనలు కూడా ఆ ప్రార్థన కనబడాలి. అలాగే దేవుడు ఇచ్చిన మేలన్నింటిని బట్టి కృతజ్ఞత శుద్ధులు చెప్పి 4 ఉండాలి. ఈ దేవునికి చాలా పరిమళ ద్రవ్యంలాగా దేవునికి ఉంటుంది, ఇప్పుడు మన గురించి కాకుండా. అలాగే ఈ ప్రార్థన ప్రీతికరమైన ప్రార్థన, దేవుని అంగీకరించే ప్రార్థనగా ఉండాలంటే అందులో యథార్థత ఉండాలి,
నేను పవిత్రత ఉండాలా, మూడవదిగా హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ప్రార్థనలో గొప్ప శక్తి ప్రభావం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. బైబిల్ చేసిన భక్తులందరూ ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన వింటాడు. మన ప్రార్థన విన్నాడు తప్పకుండా వింటాడు. కానీ వాళ్ళలాగా హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయడం లేదు. వాళ్ళలాగానే మనం ఆసక్తితో పైత హృదయంతో మనం ప్రార్థన చేయడం లేదు. యథార్థంగా హృదయంతో మనం ప్రార్థన చేయడం లేదు. అది వాళ్ళలాగా మన విశ్వాసంతో పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మన పరిచయం కొరకు, మన సంగమ కొరకు, ఇతరుల గురించి విజ్ఞాపన అన్ని కూడా ఆలోచన చేస్తాం. ఈ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. కనుక ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించడం దాకా ఇతరుల గురించి ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, మన వ్యక్తిగత గురించి ప్రార్థన చేద్దాం, యాచనలు చేద్దాం. అలాగే దేవునికి ముందు చేసిన మన సంఘంలో మన పరిచయంలో చేసిన వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, 4 చెల్లిద్దాం. అలాగే దానికంటే ముందుగా మనలో చెడుతనం ఉన్నదేమో, మనలో పాపం ఉన్నదేమో, యథార్థమదేం లేదేమో ఒకసారి మనం సరి